అక్కడ మన టైంలో మేడం గారికి అట్లాంటా అనే ఒక సంఘం నుంచి అమెరికా అమెరికాలో అట్లాంటా అమెరికాలో అట్లాంటా అనే దానికి సంధ్యాదేవి గారు అనేసి ఒక ఉండే ఆవిడ త్రిపుర రాష్ట్రాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని ఆవిడ ఎవరంటే సామగారు సన్మూఖ శర్మ గారు వాళ్ళ మునుమనవరాలండి మనవరాలు శిష్యురాలు ఆవిడ అడిగారు అనమాట మేడం గారు. అదే టైంలో నేను ఇక్కడ ఇంట్లో ఉండను ఒక్క ఏదో ఉంటే కరెక్ట్గా అన్నట్టు అదే బుక్ రావడం సరే ఈ బుక్ చేశాను ఆవిడ అడగడం ఇక మీకు ఇంకో రెండు కోయిన్సిడెన్స్ గా జరిగాయని ఇంకా బుక్ యాక్టివేట్ చేశారా అయినప్పటికీ మనం చదువుతుంటాం కానీ అండర్స్టాండింగ్ లోపలికి వెళ్ళడానికి ఎన్నిసార్లు చదివినా ఆ గ్రంథాన్ని మళ్ళీ మళ్ళీ మరలా చదివే గ్రంథమే కాబట్టి ఆ పుస్తకాన్ని నేను ఒకటి ఇంట్లో కొనుక్కున్నాను. అప్పుడప్పుడు చదువుతుంటాను మళ్ళీ ఏదైనా దానికోసం అనుకున్నా అది చదువుతుంటాను. సత్సంగం ఆనందంగా రావడం అనేది నేను ఇక్కడికి జరిగింది. తదనంతరం విజ్ఞానంలో సమాజంలో చేరడం విజ్ఞాన సమాజం చేరిన తర్వాత ఇంకా 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 కొద్దిగా ఇంప్రూవ్ అవుతుండడం ఇప్పుడుగా ఏం చెప్తున్నా సరే రిసీవ్ చేసుకునే విధంగా నేను ఇప్పుడు వింటున్నాను. కోపంతో ఉండడం కానీ అగ్రెసివ్గా పొద్దున్నే నేను రాగానే వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు, తొందరగా వాళ్ళ సంగతి చూడండి అంటున్నారు. అయినా పొద్దున్నుంచి వాళ్ళు ఆకలితో ఉంటారని నేను పొద్దున్నుంచి ఎన్ని ఫోన్లు వస్తున్నా ఎన్ని అవాంతరాలు వస్తున్నా అయ్యో వీళ్ళు లేట్ అయిపోతుంది నేను వండుతుంది గబగబా వండేద్దామని ఐడియాలోనే ఉన్నాను. ఇది అహంకారం కదా, ఆల్రెడీ నాకే తెలుసు అని చెప్తున్నారు, ఇది వన్ ఆఫ్ ద మిస్టేక్ అని చెప్పాను. అంటే వెంటనే అహంకారం వస్తే అదేంటండి నేను చెప్పినంత మాత్రం అలా కాదు, తను వెంటనే గ్రహించాడు. అంటే నాకే తెలుసని మేము ఆలోచించట్లేదా, అదే ఆలోచనతో కదా ఇప్పుడు నేను నెయ్యి వేడి చేస్తున్నాను, మరొకటి చేస్తున్నాను, అవతల గ్రహిస్తున్నాను. అంటే వీటన్నిటినీ కోపం చేసుకుంటూ చెయ్యాలి. నాకు వంట చేయాలండి మీరు మానిండి ఫోన్లు అంటే సరిపోయింది, నాకు వంట చేయాలి పనిగ్రహి ఇవన్నీ మాపి అంటే అయిపోయింది. కానీ అన్నిటినీ చేస్తూ చేద్దామన్న భావనలో అవుతుంది అలా కూడా కదా. అలా ఎందుకంటే ఎప్పుడు మాకు ఇలాగే ఉంటుంది, ఇల్లు ఏదో ఒక దాంతో ఉంటూనే ఉంటుంది. అందుకని తనకి అలా చెప్పాను. అంటే తను ఒక్కడే వాళ్ళ ఆకలి కోసం ఆలోచించి టైం అవుతుంది భోజనానికని అప్పుడే వచ్చి తను చెప్తున్నాడు. అంటే చిన్నది ఒక మాట అన్నారు వాళ్ళు, ఆ మాట మీ దగ్గరికి అదే చెప్పారు అమ్మగారితో పడవలు ఏమని మీరు అన్నది నేను అక్కడికి మోసుకెళ్ళి చెప్పవలసి వచ్చింది. ఈశ్వర్ గారి బండిలాగా నేను చేసినట్టు కదా, అక్కడ వాకింగ్ తీసుకొచ్చి ఇక్కడ చేరవేశాను. అక్కడ ఏమన్నారు వాళ్ళు, జనార్దన్ గారు ఆకలేస్తుంది అని అన్నారు అనమాట. అది నేను విన్నాను. మంచి అదే అంటే అలా కాదు ఇక్కడ అదే కరెక్ట్. అంటే మనం ఎంతవరకు ఏం చేయాలి అది. రెండోది ఏంటంటే వాళ్ళు అదే పనిలో మనకంటే తీవ్రంగా ఉన్నప్పుడు మనం వెళ్ళి చెప్పనక్కర్లేదు అవన్నీ. అంటే అది వెంటనే తను అవగాహన చేసుకున్నాడు. అది అంటే సామాన్యంగా మనం ఏమనుకుంటామంటే మనకే చాలా తెలుస్తుంది, ఎదుటి వాళ్ళు చాలా డల్, వాళ్ళకి అంత బుర్ర ఉండదు, మనకున్న జ్ఞానం సమయస్ఫూర్తి అని ఒక అహం మనలో పనిచేస్తుంది. అది కూడా ఒక అహమే. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే అహం లేకపోతే హర్ట్ లేదు, హర్ట్ అన్నదే లేదు. అంటే ఎందుకంటే కరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా చెప్పారనుకోండి, అది నాలో లేకపోతే నేను దాన్ని పెంచుకోవచ్చు, ఉన్నది అంటే ఓకే, కానీ అందులో కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కదా. అందుకని ఆయన ఏమన్నారంటే ప్రతి హర్ట్ వెనకాల ప్రైడ్ ఉంటుంది, ప్రైడ్ లేకపోతే హర్టే లేదు. అలా అందుకని అలా అనమాట. అంటే రెడీ టు లర్న్ అండ్ కరెక్ట్ మై సెల్ఫ్ అన్నట్టు ఉండాలి. ప్రతి క్షణము మనం కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ ఎదుటి వాళ్ళు అన్న లక్షణం లేదనుకోండి, అంత కోపపడక్కర్లేదు ఎదుటి వాళ్ళు కదా. అలా ఇప్పుడు నేను అతనికి కోపపడకుండా ఏం చెప్పాను, అదే చెప్పాను. మీరు ఇప్పుడు వచ్చి ఆలోచిస్తున్నారు, నేను పొద్దు నుంచి అదే మైండ్తో ఉన్నాను అని. నేనే కాదు వీళ్ళందరూ కూడా ఇది కట్ చేసి అది కట్ చేసి అవన్నీ దానికే కదా. ఓకే, ఇప్పుడు నాయుడు గారు చెప్పాలి అయితే అకార్డింగ్ టు సిరీస్. రండి, ఏదైనా ఒక చైర్ తీసుకుంటారా. చెప్పండి. అలా 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 వెళ్ళి లాస్ట్కి అది. అంటే లాస్ట్ టైం శ్యామల ఏమీ ఆన్లైన్ పెట్టలేదని అడిగింది, నేను రాలేదు ఇవాళ, ఎవరైనా వచ్చినా సరే ఆన్లైన్ ఓపెన్ చేసి ఉంచితే మంచిది కదా. ఆవేళ మనం ఎవరు వచ్చారో కొంచెం డిస్కషన్ పెట్టుకున్నాం కదా టాపిక్ మీద. అదే ఒక టాపిక్ జస్ట్ డిస్కషన్ చేసాం. ఓకే.
అంటే ఇప్పుడు నారాయణ గారు ఏం చెప్తున్నారు, థియోసఫికల్ సొసైటీ వల్ల తనకి ఏంటి వచ్చింది, ఒకటి అండర్స్టాండింగ్ చేసుకో, వ్యక్తిని అండర్స్టాండ్ చేసుకోవడం వచ్చింది. ఆ, తర్వాత నాకు కోపం అది వస్తున్నప్పుడు దాన్ని ఏ విధంగా చూడగలను అనేది, ఎదుటివారు నన్ను అపోజ్ చేసినప్పుడు కూడా నేను వాళ్ళు చూడడం అనేది నేను నేర్చుకున్నాను. అది అంటే మన అభిప్రాయాన్ని ఖండించినప్పుడు, భేదాభిప్రాయం ఉన్నంత మాత్రంలో వ్యక్తి శత్రువు కాదు. భేదాభిప్రాయాలని సులువుగా తీసుకుని ఫ్రెండ్షిప్ తో ఉండొచ్చు. భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులతో మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. అసలు ఉన్నదే భిన్నాభిప్రాయాలు, ఏకాభిప్రాయం ఎక్కడ ఉంటుంది? అట్ ది సేమ్ టైం మేడం ఇంకో పాయింట్ కూడా చెప్పారు అదే టైంలో. నేను అది అన్నాను కదా, మనం ఎదుటి వ్యక్తిలోని ఉన్నటువంటి లోపాలను కాకుండా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి గుణాలు కానీ చూడగలిగితే, మంచి గుణాలు కానీ చూడగలిగితే, మనలో కూడా ఇంకా మంచి గుణాలు అవలంబించడానికి అవకాశం ఉంటుందని అయితే చెప్తారు దాన్ని. అది కూడా అంతటా ఉన్న దైవాన్ని సామాన్యంగా 5 నిమిషాలు మాట్లాడితే, 5 నిమిషాల్లో మనిషి నేను ఇంత గ్రేట్, నేను అంత గ్రేట్, నేను ఇన్ని పనులు చేశాను, నేను అన్ని పనులు చేశాను, నేను గోల తప్ప ఏమి ఉండదు. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్రేట్నెస్ కానీ ఏమీ మాట్లాడరు. మీరు చూడండి కావాలంటే, ఒక వ్యక్తికి 5 మినిట్స్ నువ్వు మీకోసం మనం మాట్లాడంటే, తను అన్న గ్రౌండ్ లో కాకుండా మన ఆలోచనలో కూడా ఎదుటి వాళ్ళలో టాలెంట్స్ మనం చూడగలిగాం అనుకోండి, ఆ టాలెంట్స్ మనలో కూడా అభివృద్ధి చెందుతాయి. అది అంటే మనలో ఉన్నవి మనం పోగొట్టుకోవడానికి ఈ జన్మకు వచ్చాం, దానికి పౌరుషపడకూడదు. మనలో లోపాలని పోగొట్టుకోవడానికే ఈ జన్మలోకి వచ్చాం. అంతేగాని దాన్ని అలాగనే మనం పెంచుకున్నాం అనుకోండి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్? ఇప్పుడు సేమ్ పాయింట్స్ శుష్క వేదాంత తమోభాస్కరంలో ఆయన కూడా చెప్తున్నారు కదండి. ఈ జన్మ ఎత్తడమే మనలో లోపాలు పోగొట్టుకోవడానికి. ఒకవేళ ఉన్నాయి పోగొట్టుకుంటాం. ఎదుటి వాళ్ళు కోపపడ్డారంటే వాళ్ళే మిత్రులు అంటున్నారు. ఎవరైతే మన మీద కోపపడుతున్నారో వాళ్ళు చేసిన ఉపకారం ఇంత అంత కాదు, అదే మన పొగిడిన వాళ్ళ వల్లే మనం చాలా పతనం అయిపోతున్నాం అని చెప్పారు. ఎవరు విన్నారు అది? శుష్క వేదాంత తమోభాస్కరంలో ఆ రోజు. కదా, అంటే పొగడ్డం వల్ల ఏంటవుతుంది, మనం మన లోపాలని సరిచేసుకోకుండా మనం ఇంకొంచెం చెడు మార్గానికి వెళ్ళిపోతుంది. ఓకే, చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పాలి. విజ్ఞాన సమాజం నుంచి అంటే తెలుసుకున్నది ఏంటి, ఇప్పటివరకు విజ్ఞానం అర్థమైంది ఏంటో. విజ్ఞానం అనేది పరమగురు చేత నిర్మించబడింది. పరమగురువులు మేడం బ్లావెట్స్కి ఆకారాన్ని ఎంపిక చేసుకొని వాళ్ళ ద్వారా విశ్వమంతా సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తారు. ఏంటి సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే ఏంటి అంటే అన్ని మతాల్లో అన్నిట్లో ఉన్న సత్యాన్ని గ్రహించి మానవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పరిణామం చెందడానికి పరమగురువుల యొక్క ఆ ప్రణాళికలో భాగంగా అక్కడ రచించబడినవి మేడం బ్లావెట్స్కి గారికి పరమగురువులు డైరెక్ట్ గా అందించిన గొప్ప శాస్త్రం. హైలైటింగ్ క్వశ్చన్ ఏంటంటే, థియోసాఫికల్ సొసైటీ స్ట్రక్చర్ కాదు, హౌ థియోసఫీ ఈజ్ యూస్ఫుల్ టు మై లైఫ్. నేను గ్రహించిందే మాట్లాడు. ఆ సీక్రెట్ రాకింగ్ అనే గ్రంథం నుంచి, ఐసీసీ అనిల్ అనే గ్రంథం నుంచి, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే మూల గ్రంథాల నుంచి విజ్ఞాన సమాజం అనేది స్థాపింపబడి అందులో భాగంగా కాదు, దివ్య జ్ఞాన సమాజం మాస్టర్స్ యొక్క సంకల్పంతో స్థాపించబడింది. అది ఐసిస్ అన్వైల్డ్, సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథాలు పరమ గురువుల సహాయంతో మేడం బ్లావెట్స్ కి రాశారు. వాటితోటి స్థాపించబడలేదు దివ్య జ్ఞాన సమాజం, అవి రాయబడ్డాయి ఆ గ్రంథాలు. థియోసాఫికల్ సొసైటీ స్థాపించడం మాత్రం పరమ గురువుల యొక్క సంకల్పంతో స్థాపించబడింది. తర్వాత బ్లావెట్స్ కి అది ఐసిస్ అన్వైల్డ్, సీక్రెట్ డాక్ట్రిన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన గ్రంథాలు. ఆమె ఏం చెప్పారంటే, నాకు ఇది నేను రాయలేదు, పరమ గురువులు నాకు అకాసిక్ రికార్డ్స్ చూపెట్టడం వల్ల నేను రాశాను. అలాగే వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, వాటి యొక్క మూల సిద్ధాంతాలు తీసుకొని వాటిని అందరికీ అందిస్తూ అందులో ఉన్న సత్యం ఏదైతే ఉందో సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనలో నుంచి అంతర్గత పరిణామం చెందుతూ మన పర్పస్ అంటే ఎత్త మీదకి ఏ పర్పస్ మీద అయితే వచ్చామో ఆ పర్పస్ ని ఫుల్ఫిల్మెంట్ చేసుకోవడానికి సంబంధించిన మూలాలన్నీ కూడా అందులో చెప్పబడి ఉన్నాయి. అంటే మానవుడికి 7 దేహాలు ఉంటాయి,
ఆ ఒకటి ఫిజికల్ బాడీ, ఎథరిక్ బాడీ, యాస్ట్రల్ బాడీ, కాజల్ బాడీ, సూపర్ కాజల్ బాడీ. అంటే ఈ మానవుని యొక్క ఆ ఆ అంతర్గతమైన మార్పులు తెచ్చుకోవడానికి ఏదైతే ఫిజికల్ బాడీ లెవెల్లో నుంచి మనం ఎలా అయితే మన శరీరంలో ఒక ఎత్తు మీదకి వచ్చిన తర్వాత మన ప్రారంభ కర్మల్లో మనం ఎరుకుపోయి ఎలా అయితే మనం అనేక రకాలైన స్థితుల్లో ఉండిపోతున్నామో, ఆ స్థితి నుంచి ఎలివేషన్ అనేది చెందుతూ మూల స్థితికి మనం ఎక్కడి నుంచి అయితే రాబడ్డామో మళ్ళీ అదే స్థితికి చేరుకోబడడానికి జరిగే ప్రయాణంలో భాగంగా దివ్య జ్ఞానము బోధలు జరుగుతున్నాయి. అంటే వాటి ద్వారాగా మానవుడు పరిణితి చెందడానికి. అదే మనకు నిరంతరం మేడం గారు కూడా మనలో ఉన్న వాటిని చూస్తూ అంటే ఆ వాటిని ఆధారంగా తీసుకొని, అంటే ఏదైతే సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఏదైతే సత్యం ఉందో ఆ సత్యాన్ని ఈ జ్ఞాన రూపంలో నుంచి అది విజ్ఞానం మనకు అందిస్తుంది. దాని ద్వారాగా అంటే మనలో ఉన్న ప్రారంధాలు కానీ మనలో ఉన్న కర్మలు కానీ మనం వాటిని తొలగించుకుంటూ, అంటే నేను అండర్స్టాండ్ చేసుకుంటూ చెప్తాను, తొలగించుకుంటూ ఏదైతే మనం చేస్తే మనం ఒక స్టేట్ అనేది అప్లిఫ్ట్ అవుతూ ఉంటామో, ఆ అప్లిఫ్ట్ అవడానికి తగ్గట్టుగా ఉన్న జ్ఞానాన్ని మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తుంటూ మనం ఆ స్టేట్కి చేరుకుంటాం. ఓకే. మరొకసారి ప్రశ్న, ఎందుకంటే క్లిష్టమైన భాషలో కాకుండా మామూలు ఎవరు చిన్నపిల్లలు కూడా చెప్పొచ్చు. ఏంటంటే దివ్య జ్ఞానం వల్ల నేనేం నేర్చుకున్నాను? ఓకే. వినబట్టం లేదు కొంచెం గట్టిగా. అట్లేదు, చెప్పండి. ఇప్పుడు దివ్య జ్ఞానం ఏమిటి మనకి? ఒక్కొక్క లక్షణం అలా మీరు ఫీల్ అయినవి చెప్పండి ఒక సామాన్య భాషలో. అంటే మిగతా జ్ఞానాలు చెప్పొచ్చు, కానీ దివ్య జ్ఞానం కూడా ఏమిటి మనకి నేర్చుకున్నది? సత్యంగా ఉండేవాడిని, కానీ ఇంకా డెప్త్గా సత్యంగా ఎలా ఉండాలంటే బాగా నేర్చుకున్నాను. దాని తర్వాత దాని భక్త కూడా సత్యాన్నాస్తి పరోధర్మ. సేవ చేసే ఎక్స్పెక్టేషన్ అనేది ఉండేది. ఏదనుకునే భావం లోపం ఉండేది, కానీ దాని బయటకి మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉండేది. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఎక్స్పెక్టేషన్ అనేది పోయింది. అంటే ఏ సేవ చేసినా సరే అది సేవ చేసేటప్పుడే, సేవ చేసేటప్పుడు ఇంక మనం కాదు, సేవ చేసామంటే మన శరీరంతో చేయట్లేదు, మన సేవ చెయ్యాలని ఇందరిలో నుంచి వచ్చి ఆ సేవ చేస్తున్నాం అనేది ఇంకా దాని ఎక్స్పెక్టేషన్ అనేది పోలేదు అన్నమాట. జిట్టి కృష్ణమూర్తి గారి పుస్తకాలు ముందు చదవడానికి అర్థమయ్యే కాదు, వచ్చేటప్పుడు ఆయన పూర్తిగా బాగా అర్థం అవ్వడం కానీ అవగాహన చేసుకోవడం కానీ అది బాగా అర్థమైంది. ధర్మం అంటే అంత ముందు నేను మామూలుగా భగవద్గీతలు ఏమి చూసి ధర్మం ఏదో ఉంచుకుని ధర్మం అదే కరెక్ట్ సత్యమైన అదే ధర్మం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ధర్మంగా ఇంకా ఎలా ఉండాలి అనేది లోతుగా వెళ్ళడం నాకు బాగా అర్థమైంది. ఈ క్షణానికి ఆ క్షణం ధర్మం మారుతూ ఉంటుంది. కర్మ ఉంది కదమ్మా, కర్మ దగ్గర మనం ఇరుక్కోకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఎవరిగా ఎలా ఉండాలని చెప్పేసి వాసనల నుంచి, ఇవాళ పొద్దున్న మలయాళ స్వామి గారు కూడా వాసనలు ఉంటాయి, ఈ జన్మలో వాసనలు అనుభవించడానికి కదా వచ్చామంటూ అలా ఉండిపోవడం కాదు, వాటికి వ్యతిరేకంగా పురుష ప్రయత్నంతో మనం వాటిని అధిగమించగలం. కొన్ని వాసనలు ఉంటాయి ప్రతి ఒక్కరికి పూర్వజన్మ కృతం వల్ల, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాసన, అది మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. ఆ చెడ్డ వాసనల్ని అధిగమించి మంచి పనులు చేయడానికి కావాల్సింది పెంచుకోవాలి. అంతేగాని ఈ జన్మ ఏదో నాకు వచ్చింది కదా నేనేం చేస్తాను అవన్నీ అనుభవించడమే అని ఉదాసీనంగా ఉండకుండా ఆ చెడు వాసనల్ని అధిగమించాలి. ఇవాళ ఈశ్వర్ కూడా వచ్చినట్టున్నాడు కదా పొద్దున్న, అవునా? అలా ఉందా లేదా? అంటే చెడు వాసనల్ని అధిగమించే పురుష ప్రయత్నం మనం చేయాలి. అంతేగాని ఏదోలే అలా అవుతూనే ఉంటుంది, అందరికీ ఉంటాయి, ఇలా అలాంటి శుష్కమైన మాటలు చెప్పకుండా నాలో చెడుని నేను అధిగమించాలి. నాకు అది ప్రేరణ వస్తున్నా ఆ ప్రేరణని అధిగమించే వీళ్ళతోటి మనం దాన్ని అధిగమించాలి అని.
మరి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఏంటంటే బ్లవెడ్స్కి అడిగారు థియాసఫీ అంటే ఏమిటంటే సేవ అన్నారు. అసలు కృష్ణుడు కూడా ఏం చెప్పాడు? నిష్కామ కర్మ ఒక్కదాని వల్లే మనస్సు శుద్ధం అవుతుంది. ఆ మనస్సు శుద్ధం అవ్వాలంటే శరీరాన్ని అయితే సబ్బుతో కడుగుతారు, మనస్సుని ఏ సబ్బుతో కడుగుతాం? నిష్కామ కర్మ అన్న సబ్బు అంటే ఏమి ఆశించకుండా సేవ చేయడం. అస్సలు రోజులో ఒకటైనా నేను ఎలా చేస్తున్నానా అని మనం చూసుకోవాలి. అలాంటి పనుల సంఖ్య పెరగాలి, ఏమి ఆశించకుండా. అలా అని ఏదోలా చేయడం కాదు, పర్ఫెక్ట్గా చేయాలి. క్రికెట్ ఆడాం, నాకు ఓటమైనా పర్వాలేదని అడ్డదిడ్డంగా ఆడకూడదు. ఓటమైనా పర్వాలేదని మనసులో పెట్టుకుని పర్ఫెక్ట్గా ఆడాలి. ఆ పని పర్ఫెక్ట్గా చేయడం అదొకటి. తర్వాత అది చెప్పాలి, పర్ఫెక్ట్ గా చేయాలి. అది వస్తుందా ఏదో అవుతుందా అది నా పని, నా కర్తవ్యం ఏదైతే ఉందో కర్తవ్యం దైవం ఉంటుంది కదా. అలాగేంటంటే నా పనే దైవం, భగవంతుడు అక్కడే ఉన్నాడు అనే పని చేస్తున్నాను. అది నాకు ఏది కూడా పని చేసినప్పుడు ఎంతసేపు కూడా ఒక ఆనంద తన్మయత్వంతోనే చేస్తున్నాను తప్ప ఇంకేం లేదన్నమాట. ఇంత ముందు చేసేటప్పుడు వేరే ఫలితం మీ దృష్టి పెట్టకుండా పని పర్ఫెక్ట్ గా చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఉన్నారు, పిల్లలు పరీక్షకి వెళ్తున్నారు, సాయి కృష్ణ అదే ఓ డాక్టర్, ఫలితం మీద వదిలి అప్పుడు పని బాగా చేయగలవన్నాను. అంటే నేను ఎండికి సెలెక్ట్ అవుతానా లేదా అవన్నీ వదిలేస్తే పని పర్ఫెక్ట్ గా జరుగుతుంది. బాగా పని చేసుకుంటే చచ్చినట్టు మనకి ఫలితాలు వస్తాయి. ఫలితం వెనకాల కుక్కలా వస్తుంది. నువ్వు చెప్తావమ్మా, థియాసఫీలోంచి నువ్వేం నేర్చుకున్నావు? ఒక్కటైనా చెప్పు, పర్వాలేదు. నీ పేరేంటి? జయశ్రియ? నవ్య? చెప్పు. చెప్పగలవా? మీ నాన్నగారు చెప్పిన ఒక పాయింట్ అయినా నువ్వు నేర్చుకుని చెప్పవచ్చు. అంటే ఎక్కువ మీటింగ్లకు వస్తుంటే తెలుస్తుంది. రెండవది ఏంటంటే థియాసఫీలోంచి ఏమిటి మనకు అని ప్రశ్నించుకుంటే, ఎవరికి వారికి సిన్సియర్గా ప్రశ్నించుకుంటే, అన్ని చోట్లలాగా ఇక్కడ ఇంద్రియ మనో నిగ్రహాలు చెప్తున్నారు కదా, మనసుకి శరీరానికి నిగ్రహం లేకపోతే అది ఏమి పనిచేయదు. అలాంటివి కూడా మనం చెప్పొచ్చు. తర్వాత అందరికి నా పేరు ఈశ్వరరావు. క్రిస్టియానా సినిమా గురించి రమ్మగా దర్శనం చేశారు. అయితే వచ్చిన కొత్తలో నాకు అంతా తెలిసి చాలా తెలుసుకుని ముందు వెళ్ళిపోతుంది, అందరికీ చేస్తాను, నాకే జ్ఞానం తెలుసు అనుకోండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మన అమ్మగారు ఒక గురువు గారి ఎప్పుడైతే తీసుకున్నాను, గురువు గారు ఏదైతే చెప్తున్నారో అది సత్యము అని అది తెలుసుకున్నాను. అమ్మగారు ఏదైనా చెప్పారంటే అది అప్పటికి నాకు కోపం వస్తున్నా కానీ ఆ తర్వాత ఏంటి అనేది అవగాహన చేసుకుంటే మనకి తెలియంది అమ్మగారికి కదా, గురువు గారు నిర్ణయం కదా, ఆవిడ చెప్పింది మన కరెక్ట్ అని ఎంత కోపం వచ్చినా దాన్ని సహించుకొని దాన్ని అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటూ ఈ దిగ్విజయ సమాజానికి రావడం అనేది కొనసాగిస్తూ ఉంది. థియాసఫీలోంచి అంటే మనకి దివ్య జ్ఞానంలోంచి ఇంకా ఏమొచ్చాయి? ఏమైనా ఏం నేర్చుకున్నావు? సత్యం ఎప్పుడు మాట్లాడుతూ సత్యంగా ఉండాలి ఎప్పుడు. అప్పుడు ఎప్పుడైతే మనం సత్యం మాట్లాడుతూ సత్య మార్గంగా వెళ్తామో ఎవరైనా సరే అప్లిఫ్ట్ అవడానికి పరమగురు అంటే సహాయం చేయాలని తెలుసు. వాళ్ళు నిరంతరం చేస్తూనే ఉంటారు. మనం నిజంగా ఉన్నత స్థాయికి రావాలంటే మనకి హెల్ప్ అందుతూనే ఉంటుంది, కానీ సిన్సియర్గా ఉండాలి. అలాగే మనసుకి కూడా మనకి చెడు రెండు ఆలోచనలు ఇస్తూ ఉంటాయి. చెడు ఆలోచన ఏంటి అనేది మనం అవగాహన చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ ఆ చెడు ఆలోచన మనకు కరెక్ట్ అని అనిపిస్తే ఆ మార్గంలో మనం ఉంటాం. అక్కడ కూడా మనం కరెక్ట్గా అవేర్గా ఉంటే అర్థమవుతుంది. తర్వాత అనిపిసెంట్ లైఫ్ని బట్టి ఎంత నిరహంకార స్థితి అవసరమో తెలిసింది. ఆవిడకి అంత బహుముఖ ప్రజ్ఞాశాలే అన్ని పనులు ఒక జీవిత కాలంలో చేసినా ఏ అహంకారం లేకుండా ఉండేవారు. అది కూడా మనం వాళ్ళ లైఫ్లోంచి నేర్చుకోవచ్చు కదా. మీరు విన్నారు కదా అనిపిసెంట్ లైఫ్. ఓకే, ఇంకేమైనా చెప్తారా? ఉంది ఇంకా ఉద్యోగం పోయిన చెప్పలేదు. అహంకారాలు ఇంకా ఉన్నాము, అది పోగొట్టుకోవాలి. అహంకారం అనేది నేను ఇంకా వదిలించుకోవాలి, చాలా ఉన్నా.
ఉద్ధరించుకోవాలా, వదులుకోవాలి. వదులుకోవాలి. కరెక్ట్. అది కలుపు మొక్క అన్నారు మేడం బ్లావెట్స్కి. ఇలా పీకేస్తే ఇక్కడ 10 ఒలిచిపోతాయి మనకు తెలియకుండానే. అంటే ఇక్కడ పీకుతుంటే అక్కడ వెలిచిపోతాయి. అలాగా ఎక్కడ అది ఎలా వృద్ధి అవుతుందో మనకు తెలియకుండా అహంకారం వృద్ధి అయిపోతుంది. కానీ అహంకారికి సూక్ష్మతరంగా నిష్పక్షపాతంగా ఉంటే కానీ తన అహంకారం తెలీదు. మన అహంకారం అంటే దర్పం చలాయించిన వాడినే అహంకారం అనుకుంటున్నాం, కానీ కాదు. మనకి గుప్తంగా మనలో చాలా అహాలు ఉంటాయి కదా. వెరీ గుడ్. నెక్స్ట్. మనకి క్లాసులు వింటుంటే క్లాసులు అర్థం కాకపోయినా అలా వినటం వల్ల, అంటే ప్రతిరోజు మన క్లాస్ కి అటెండ్ అవ్వడం వల్ల మనకి ఒక రోజు కాకపోతే ఒక రోజు అలా డెవలప్మెంట్ అలా అర్థమవుతూ వస్తుంటుందండి. అది లెర్నింగ్ లో క్లాసులు అడ్డొడితే అది మళ్ళీ మనకి అర్థం అవుతుంది, మళ్ళీ ఇదైపోతున్నాం, అది అర్థం అవుతుంది. ఈశ్వర్ దాన్ని నేను ఇంకొక పదాల్లో చెప్తాను. ప్యాసివ్ లెర్నింగ్, యాక్టివ్ లెర్నింగ్ అని 2 ఉంటాయి. కొన్ని వినగానే మనకి లోపల పనిచేస్తుంటాయి కానీ వెంటనే యాక్షన్లోకి రావు. దాన్ని ప్యాసివ్ లెర్నింగ్ అంటారు. యాక్టివ్ లెర్నింగ్ అంటే వినగానే మారిపోతాం. కొన్ని మన లోపల ఉండిపోతాయి. అవి వర్క్ చేస్తూనే ఉంటాయి. టైం వచ్చినప్పుడు అవి ఆచరణలోకి వస్తాయి. అందుకే పిల్లలకు కూడా పెద్ద ఇప్పుడు 1వ క్లాస్ వాడికి నువ్వు 4 గంటలకు లే అన్నప్పుడు అది ప్యాసివ్ లెర్నింగ్గా వెళ్ళిపోయింది వాడికి. కానీ వాడది ఎక్కువగా యాక్టివ్ లెర్నింగ్లోకి తెచ్చివచ్చు. 1వ క్లాస్ వాడైనా కూడా ప్యాసివ్ లెర్నింగ్ని యాక్టివ్ లెర్నింగ్లోకి తేవచ్చు. ఎందుకంటే వాళ్ళ విల్ పవర్తో జరుగుతోంది. పిల్లలు చిన్నవాళ్ళని అందరికీ ఒకే లక్షణం ఉండదు కదా. వాళ్ళ గత జన్మలో ఎంతో సాధకులైన వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే 4 గంటలకు లేచిపోగలరు. ఆ చిన్నపిల్లలా అని కాదు, అక్కడ వాళ్ళ యొక్క సాధన వల్ల వాళ్ళు అలా చేయగలరు. చేసిన పిల్లలు ఉన్నారు. అందుకని కొన్ని లక్షణాలు మనకి ప్యాసివ్గా ఉంటాయి. అవి లోపల పనిచేస్తాయి. ఒక టైంలో కొన్ని యాక్టివ్ లెర్నింగ్కి వస్తాయి. ఈ ప్యాసివ్ లెర్నింగ్ అన్నది తను అన్నాడు సరే, వైరాగ్యం ప్యాసివ్ లెర్నింగ్. వెంటనే వైరాగ్యం మనకు వచ్చేది. కానీ ఇవన్నింటి మీద పెట్టుకుంటే కదా నాకు బాధలు వస్తున్నాయి అనుకుంటూ అది పనిచేస్తూ ఉంటుంది. మనం ఎక్కువగా ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ మునిగిపోయినప్పుడు నేను ఇవి పెంచుకుంటే కదా మనకు బాధ వస్తుంది, తగ్గించుకుంటే సుఖపడతానేమో అనుకుంటూ మనకి ప్యాసివ్గా పనిచేస్తాయి. అలా ప్రతిరోజు వైరాగ్యం అన్నది సత్సంగం వల్లే వస్తుంది. ఆ సత్సంగత్వానికి అందుకే శంకరాచార్యుల వారు చాలా పవర్. అందరూ యోగ వాసిష్టంలో కానీ అష్టావక్ర గీతలో కానీ అజ్ఞానం ఎలా పోతుందంటే సత్సంగత్యం అనే చెప్తారు. నెక్స్ట్ ఈ అబ్బాయి చెప్పగలడు. శివ వాళ్ళ అబ్బాయినా? అంటే నీ పేరేంటన్నావు? జయంత్. అమ్మాయి పేరు నవ్యావా? ఓకే. జయంత్ చెప్పండి. నేను ఇక్కడికి రాకముందు అనుకున్నాను, అంటే మా డాడీ నాకు ఇక్కడికి వస్తున్నారు కదా, మా డాడీ నేర్చుకుని నాకు చెప్తారు అనుకునేది. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది నాకు ఏంటంటే ఇక్కడికి రోజు వచ్చినా సరే సరిపోదు, ఎంత ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి, రోజు వచ్చినా సరిపోదని నేను వెరీ గుడ్. థియోసఫీ చెప్పిన ఏవైనా కొన్ని విషయాలు ఒకటైనా నువ్వు గ్రహించినవి చెప్పు. మాటల్లో, మామూలు మాటల్లో చెప్పొచ్చు. మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఇతరులకు సహాయం చేయాలి అంటే చెప్పారు కదా డాడీ, ఏంటి ఆశించుకుంటా సహాయం చేయాలి. చెయ్యడం ధర్మం కనుక చెయ్యాలంతే, ఏం ఆశించడానికి లేదు. పూజ కంటే, గుడులు గోపురాలు తిరగడం కంటే, నదుల్లో స్నానాల కంటే సేవ చాలా గొప్పది. దాన్ని కృష్ణుడు ఏమన్నాడు? సాంఖ్యయోగంలో నిష్కామ కర్మ చేయమన్నాడు. అదే బ్లవెట్స్కి సేవ. అన్ని మతాలు, నేను ఆల్ట్రూయిజం అంటే ఏంటి, పరోపకారం, ఆ విషయం మాట్లాడినప్పుడు చదివినప్పుడు అర్థమైంది. అన్ని మతాలు చెప్తున్నాయి పరోపకారం చేయని. ఒక్క హిందూ మతమే కాదు, క్రిస్టియానిటీ, ఇస్లాం, అన్ని మతాలు కూడా పరోపకారాన్ని చెప్తున్నాయి. ఆఖరికి సత్యసాయిబాబా గారు సహాయం చేయమన్నారు. అందరు మహాత్ములు హెల్ప్ అదర్స్ అనే చెప్తున్నారు. ఓకే. ఇంకా మా ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలని. ఎస్ అంటే అక్కర్లేని ఆలోచనలని తోసి పారేసి కదా. ఎలా కంట్రోల్ చేస్తావు?
అక్కర్లేని తీసేయాలి, మంచి ఆలోచనలని ఉంచాలి. వాళ్ళు పొద్దున్న అది చెప్పారు మలయాళ స్వామి. అక్కర్లేని ఆలోచనలు ఎప్పటికప్పుడు తీసేయాలి, ఏవైతే మంచి పనులు చేయడానికి వచ్చే ఆలోచనలే ఉంచుకోవాలి. ఇప్పుడు ఇతరుల మీద చెడుగా ఆలోచించడం, వాళ్ళ లోపాలు ఎక్కువగా ఆలోచించడం, ఇదో జబ్బు మనుషులకి. ఇది చాలా పెద్ద జబ్బు. ఆ జబ్బులోంచి మనం అందరం బయటపడాలి. అంటే అహం ఉండబట్టి మనం ఎదుటి వాళ్ళలో తప్పులే కానీ మనం మంచిని చూడటం లేదు. సో ఇది కూడా ఉమ్. ఈ అబ్బాయి మంచి మంచి డౌట్స్ అడిగాడు, నాకు చాలా సంతోషం కలిగింది. అంటే వాళ్ళకి ఆన్సర్ వచ్చినప్పుడు సంతోషం కంటే అడుగుతున్నారు నాకు సంతోషం కలిగింది. అంటే ఒరిజినల్ గా ఆలోచిస్తున్నాడు. ఓకే. ఇక్కడికి రాకముందు నేను అంటే మామూలు ఎక్సర్సైజ్ అవి చేసేవాడిని, కానీ ఇంట్లో పని అయితే చేసేవాడిని కాదు. అంటే అంత ఇలా బట్టలు ఉతకడం అవి చేసేవాడిని కాదు. ఇలా బట్టలాంటి ఉతకడం అవి చేసేవాడిని కాదు. మీరు చెప్పారు కదా మేడం అప్పుడు వచ్చారు. ఎవరి బట్టలు వారు. అప్పటి నుంచి దానివల్ల నీకు సంతోషం వచ్చిందా, హ్యాపీగా ఉంటుందా లేదా? వెరీ గుడ్. ఓకే, ఇంకా నెక్స్ట్ జనార్దన్ గారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ రాకముందేమో అనుకునేవాడినంటే అజ్ఞానంగా ఉండేవాళ్ళం. అంటే అంతా నేనే చేస్తాను నా అనే పదం అనేది వచ్చేది అనమాట అచ్చమానికి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా అనే పదం అనేది ఉండకూడదు అని తెలిసింది. సత్యం పోయి పడగేయాలని తెలిసింది. చెయ్యబడుతోంది నా ద్వారా. చేయబడుతుంది. తర్వాత మనం అంటే ఏంటని అదే అహం అనేది ఏ విధంగా నాలో ఉంది, దాన్ని ఎలా ఏ విధంగా చూస్తున్నానో అది తెలుస్తున్నాము. కలుపు మొక్కలు ఏ విధంగా అప్పటికప్పుడు పెరుగుతుందో కూడా తెలుస్తున్నాము. వెరీ గుడ్. ముందు తెలిసేది కాదు, ఇప్పుడేమో తెలుస్తుంది. మనం దాని నుంచి ఎలాగా మాట్లాడే వ్యక్తిలో కూడా అవతల మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇంతకుముందు తెలిసేది కాదమ్మా. అంటే ఏది చెప్పినా నమ్మేసేవాడిని. అంటే అలా అని చెప్పి తప్ప కాదు, వాళ్ళు చెప్పేది నమ్మాలి, ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి. అప్పుడు తెలిసే అమ్మా. అదొకటి. నేను చెప్పినప్పుడు ఎప్పుడు నా కోసమే చెప్పుకుంటున్నానా, అదొకటి. మనం అంటే ఇది ఎంత ప్యాసివ్ గా ఉంటుంది ముందులో. మనం అలా గమనించుకుంటూ ఉంటే అవును కదా, నేను ఎక్కువ నా కోసమే ఆలోచిస్తున్నాను. డేల్ కార్నీ అనే ఒక ఆయన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అని రాశాడు. మేము చదువుకుంటున్నప్పుడు ఆ పుస్తకం నేను చదివాను. ఆయన ఏమంటాడంటే అందరూ ఎవరి సంగతి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇప్పుడు నా చీర మాసిపోయింది అనుకోండి, అయ్యో వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో ఎవ్వరికి పట్టదు. మీకు అర్థమైందా? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కదా ఏలూరు వెళ్ళాను కదా, సాంబశివరావు గారని ఆయన సెక్రటరీ. నేను ఆ పని మనిషి జోళ్ళు నా జోళ్ళు లోపలికి వచ్చి హాల్ పక్కన పెట్టింది. అంటే హాల్లో నడవకూడదు కదా జోళ్ళతో. ఆ జోళ్ళు వీళ్ళందరూ భోజనాలు పెట్టారు లాడ్జి యొక్క వార్షికోత్సవం. ఈయన చూసి ఉంటారు, మేడం గారు మీరు చాలా జోళ్ళు పాతవైపోయి మీకు కొత్త జోళ్ళు కొన్నా అని అడిగారు. జాగ్రత్తగా వినండి. అంటే నాకు అప్పుడు అర్థమైంది వీళ్ళందరూ నా జోళ్ళు చూసారండి. అప్పుడు నేను ఏమన్నానంటే, బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు ట్రైన్లో టాయిలెట్కి వెళ్తాం, జోళ్ళు తడుస్తాయి. సో తడిసినా పర్వాలేదన్న జోళ్ళు నేను తెచ్చానండి. అతను మళ్ళీ దాన్ని కొంచెం యాడ్ చేశారు, కొత్త జోళ్ళు వేసుకుంటే కోవిలికి వెళ్ళామనుకోండి జోళ్ళ మీదే ఉంటుంది మనసు అంతా. అలాంటి దగ్గరికి అలాగే ఇలాంటి దగ్గరికి పాత జోళ్ళు వేసేస్తే నష్టం లేదు కదా. నా మిస్సెస్ నాకు చెప్పింది, లక్ష్మీ మేడం జోళ్ళు పాత అయిపోయి కొందామని. నీకు అర్థమైందా? అంటే నాకు వేరే జోళ్ళు ఉన్నా ఆ జోళ్ళ కంటే ఇవి కన్వీనియంట్గా ఉంటాయి ఒకటి, ఇవి తడిసినా పర్వాలేదని. అయితే నా జోళ్ళు ఎవరు చూడరండి. ఎందుకు తెలుసా? నేనేం చెప్పానంటే ఎవరి గోల్లో వాళ్ళు ఉంటారు. నా డ్రెస్ బాగుందా లేదా అని వాళ్ళు చూసుకుంటారు తప్ప అలా వాళ్ళు మంచి జోళ్ళు వేసుకున్నారు నేను టిప్ టాప్ గా ఉన్నా లేదా అనే చూసుకుంటారు. అవునా కదా? అంటే ఒక్క మాట, అది విమర్శన బుద్ధితో అలా చూడడం కాకుండా మనని అందరూ పట్టించుకుంటున్నారని మనం అనుకుంటాం. ఎవరు పట్టించుకోరు. ఇది వాళ్ళకి ముఖ్యం కదండి. ఎవరి సెంటర్లో వాళ్ళు ఉంటారు. అది డేల్ కార్నీ చెప్పాడు. మీరు ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుంటున్నారు కనుక అందరూ మిమ్మల్ని చూస్తున్నారని మీరు అనుకుంటారు. ఎవరు మిమ్మల్ని చూడరు. అర్థమైందా ఈ పాయింట్? అందరూ నా కోసమే ఆలోచిస్తారు అనుకుంటాం. బికాజ్ మనం నూతిలో కప్పలాగా ఉంటాం. మన కోసమే ఆలోచనలు మనకి. కానీ ప్రతి ఒక్కరు వాళ్ళ ఆలోచనల్లో ఉంటారు. పాయింట్ అర్థమవుతుందా? ఇది విశాలత్వం వస్తున్న కొద్దీ మనకి తెలుస్తుంది ఎవ్వరూ అని పట్టించుకోవట్లే అని. అలాగా ప్రపంచంలో వాళ్ళ సర్కిల్లోనే ఉంటారు. ఓకే, మీరు చెప్పండి.
ఉమ్. అదే రిలేషన్ కోసం కూడా కొద్దిగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి తెలుసుకున్నాను. కొత్తగా వెళ్ళిపోయి అందరూ వెళ్ళిపోయి ఉంటున్నాను. బాధలో ఉండేటట్లు అది ఎందుకు పనికిరాదు. ఆ తర్వాత నేను తెలుసుకున్నాను. అది ఆ తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుసుకున్నాను. ఈ రోజుకి ఆ రోజే మన దినచర్య స్టార్ట్ అవుతుంది. అది రీసెంట్ గా నేను మాట్లాడినప్పుడు తెలుసుకున్నాను. ఈ రోజు ఆ రోజు స్టార్ట్. మనం పని చేస్తామని చెప్పి ఇదవ్వకూడదు. అది అప్పటికే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పొద్దున్న లేసి కొత్త రోజు ఆ రోజు, అవునా కదా? ఆ రోజు మన మైండే వేరేగా ఉంటుంది, మన ఫ్రెష్నెస్ వేరేగా ఉంటుంది. ఆ నిన్నటి జ్ఞాపకాలతో ఆ ఫ్రెష్నెస్ పోతుందేమో కానీ మనం రోజు కొత్తగా ఫ్రెష్ గా జీవితం ఉంటుంది కదా. ఆ సూర్యోదయం ఎంత అందంగా కనిపిస్తుందో, రోజు సూర్యుడే గానీ ఎంత అందంగా ఉంటాడా లేదా? ఆ చెట్ల మీద వాటి మీద పడి ఎంత సౌందర్యంగా ఉంటుంది. అలా మనం ఆ ఏ రోజుకి ఆ రోజు కొత్తగా చూడడం అనే దానికి అలవాటు అవ్వట్లేదు. అది చేస్తే మన లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. మీరు అదొకటి సంబంధ బాంధవ్యాలు అంటారు కృష్ణమూర్తి గారు కూడా. రిలేషన్స్ అన్నవి వస్తువులతో, ఆస్తులతో, డబ్బుతో, మనుషులతో. ఈ రిలేషన్స్ అన్నవి బాగలేకపోవడం అంటే నా డబ్బు నేను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇలాంటి నాది అన్నవి బలపడుతున్న కొద్దీ మనకి బాధలు ఎక్కువైపోతుంది. అంతేనా కాదు? బాధ ఎక్కువ అవడానికి అది కారణం. దాన్ని మన వాళ్ళు ఏమన్నారు? అహంకారం, మమకారాలు. ఇవే మనకి బాధలకు కారణం. కారాలు అన్నారు చివరిలో, ఏమంటారు? కారం అని వాడారు. అంటే ఇవన్నీ కారంలాగా బాధపడతాయి. తర్వాత మనం ఫ్రీడమ్ ఇస్తూ ఉంటేనే మనం నిజమైన ప్రేమ ఉంటుంది. ఫ్రీడమ్ లోనే ప్రేమ ఉంది. నాది అని గట్టిగా బంధించడం వల్ల ప్రేమ లేదు అక్కడ. స్వార్థ ప్రేమే అది. అవునా? అది నేర్చుకున్నారా లేదా? ఇంకా మీది అయిపోయిందా? ఇంకేమైనా చెప్తారా? ఓకే, రమణ చెప్పండి. ఇప్పుడు మనిషి అనుకున్న జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం తీసుకోవడం అనేది కరెక్ట్ గా వచ్చేదే కదా. అదేవిధంగా నేను కూడా నాకు కొద్దిగా నాలెడ్జ్ ఉంది కదా, తెలుసు కదా అనే ఉద్దేశం మీదే వచ్చాను. ఆ నాలెడ్జ్ తోనే కొన్ని రోజులు అలాగా ఒక 2-3 ఆదివారాల వరకు నమ్మలేదు పూర్తిగా. అంటే ఇదంతా కరెక్టా కాదా అనేది అందరి లోపల వచ్చింది, నా లోపల కూడా కలిగింది. అది అందరి లోపల వస్తుందో లేదో అనేది అది కరెక్ట్ అయిన పదం కాదు, నా లోపల కలిగింది అది. అయితే చూసిన తర్వాత నుండి ఇక్కడ ఉంటున్నప్పుడు, అక్కడికి వెళ్తున్నప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం నాకు అర్థమైంది. అంటే ఇక్కడ ఉంటున్నప్పుడు నా మైండ్ ఎలా ఉంటుంది అది నేను అర్థం చేసుకోవడం మొదలు పెడితే, అక్కడ ఉంటున్నప్పుడు ఏ ఆలోచనలు అయితే నాకు ఎక్కువగా కలుగుతున్నాయి, ఇక్కడికి వస్తున్నప్పుడు అవి ఎందుకు రావట్లేదు, ఇక్కడ ఏముంది అసలు అనే విషయం మీద అలాగా. ఇంకోటి ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతిసారి కూడా కొన్ని రోజులు వెళ్ళడం మానేయడం అలా చేస్తూ ఉన్నామండి. ఇక్కడికి కొన్నాళ్ళు వచ్చిన తర్వాత నుండి కంటిన్యూటీ చేయాలి, ఒక సంస్థ ఏదో దాన్ని దానికి ఖచ్చితంగా మనం ఇదై ఉండాలి అనే ఉద్దేశం నా లోపల కలిగింది. అప్పటి నుంచి ఎప్పుడో 1-2 సార్లు మిస్ అయ్యాను, కానీ ఆ తర్వాత నుంచి రావడం అనేది ఒకటి. అదే కాకుండా డ్యూటీ చేసేటప్పుడు కూడా సరిగ్గా 1-2-3 సార్లు సెలవు ఒక సండే సెలవు వస్తే సోమవారం, మంగళవారం, బుధవారం కూడా సెలవు పెట్టేసారు ఊరికి. అది ఎందుకు పెట్టేవాడిని కూడా తెలిసేది కాదు, ఒక బద్ధకంతో అలా ఉండేది. ఇప్పుడు ఆ అలవాటు కూడా మారిందప్ప. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ శాతం నాకు బద్ధకం ఉండేది, చాలా ఎక్కువ శాతం. ఏదైనా అంటే అది మరి పూర్తిగా పోలేదు, కానీ కాస్త దాని ఉత్సాహం కలిగిందప్ప. అంటే ఆ అవగాహన అయిపోయిన కొలిది ఆ బద్ధకం అనేది ఎలా వదిలించుకోవాలనేది బాధపడింది బాగా. నెక్స్ట్ ఏంటంటే క్లాసులు వింటున్నప్పుడు మన మైండ్ ఎలా ఉంటుంది అనే దానికోసం చూస్తే, ఆ మైండ్ లోకి ఆ ఫస్ట్ రోజు ఉదయం లేచినట్టునే క్లాస్ వింటున్నప్పుడు
ఆ ఏ క్లాసులు అయితే ఉన్నాయో ఆ క్లాసులు మన మీద వర్క్ చేస్తాయి. మీరు చెప్పారు కదా ఇందాక వర్క్ అవుతూ ఉంటుంది. మనం బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడైనా కానీ. ఇంకోటి ఏంటంటే నేను ఇంతకు ముందు రోజుల్లో ఇతరుల మీద ఎక్కువ అంటే చాడీ అని కాదు, ఏదైనా ఉంటే ఆ విషయం చెప్పేసేవాడిని. ఏమైనా ఇతరులతో చెప్పడం చేయడం ఇలాంటివి ఉండేవి. కొన్నాళ్ళ తర్వాత నుండి అది కూడా అధిగమించింది బాగా. అది కరెక్ట్ కాదు, అది అలా చేయడం వల్ల ఇతరులకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ వల్ల అందరికి ఇబ్బంది అవుతుంది కదా అనే విషయం మీద అది కూడా స్టాప్ చేయడం జరిగింది. అలా నాకు ఎవరైనా చెప్తూ ఉంటే నేను వినట్లేదు. అది ఇప్పుడు నేర్చుకున్నది అది. ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి ఎవరైనా ఏదైనా ఇప్పుడు నేను వెళ్తున్న వాటర్ దగ్గర సిచ్యువేషన్ ఏంటంటే నా పక్కన ఉన్న కుర్రాడు వాటర్ కోసం అనేక రకాలైనవి చెప్తూ ఉంటాను. కానీ అది ఎంతవరకు అంటే నా మైండ్ తీసుకోవట్లేదు. ఆ విషయం నాకు బోధపడుతుంది. అప్పుడు నా నా యొక్క ఆలోచన తీరి కానీ ఏం మారట్లేదు, చేంజ్ అవ్వట్లేదు. అతని పట్ల అఫ్ని రావడం కానీ లేకపోతే మనం ఏదైనా అలా క్రియేట్ అవుతుంది కదా, అది కలగట్లేదు. ఇవన్నీ విషయాలు నేర్చుకున్నానమ్మా. అదే కాకుండా ఈ ఇతరులతో మాట్లాడే విధానం కానీ ఇవన్నీ నా లాంగ్వేజ్ సరిగ్గా ఉండేది కదా అసలు. నేను మాట్లాడడం కానీ కొద్దిగా అంటే ఎట్టారంగా అలా మాట్లాడేవాడిని. ఇప్పుడు దాన్ని కూడా అంటే ముందు రోజుల్లో అన్ని కూడా చెప్పేవాడు. అప్పుడు నాకు నేను సరిగ్గా తీసుకోలేకపోయాను. ఇక బాగా అంటే ఆ లాంగ్వేజ్ ఎందుకు బాగుండాలి అనేది అన్ని విషయాల మీద అవగాహన బాగా అర్థమవుతుంది. ఓకే. ఇంకొక విషయం, అవుట్ సైడ్ మిగతా థియాసఫిస్టులు కాని వాళ్ళు ఎక్కువగా బయటే భగవంతుడు ఉన్నాడని కదా గుడులు, గోపుకరాలు, పూజలు, వ్రతాలు చేస్తారు. ఇంకొకటి రెండోది, ఎవరినో పట్టుకుంటే నా కోరిక నెరవేరిపోతుందని ఒక ఆశతో ఉంటారు. థియాసఫిస్ట్కి ఎలా ఉంటుంది? ఆశ ఉంటుందా? థియాసఫీ చదివాక మనకు ఆ ఆశ మారిందా లేదా? ఎవరైనా చెప్తారా? ఎలా? కోరిక లేనప్పుడు ఆశ ఉంటే అనుకుంటాం. కర్మ బట్టే కదా మనకు అన్నీ అవుతాయి. ఎవళ్ళు మన కర్మను తీసిలేరు కదా. ఇవాళ అతను శుష్కవేదాన్ని అనుకోకుండా ఈ పాయింట్లు వచ్చాయి. కర్మ అనుభవించేస్తే క్షయం అయిపోతుంది కదా. మిలారేపా అని ఎగ్జాంపుల్గా చెప్పాను కదా. ఇవాళ మిలారేపాకి గురువు ఎప్పుడు వస్తాడా అని ఎంత ఎదురు చూసేవాడు. ఆ మిలారేపాకి ఇల్లు కట్టమన్నాం, కూల్చిమన్నాం, ఒక్కడే కట్టాలి. ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయి కురుకులు అయిపోయి. మరి అంత ఇష్టం కదా గురువుకి అంటే. అప్పుడు గురువు భార్య అడుగుతుంది, ఎందుకు ఇంత బాధ పెడుతున్నారని. నీకంటే అందరికంటే నాకు ఇష్టం అతనంటే, కానీ నేనేం చేయను, ఆయన ప్రారంభ కర్మ ఉండిపోయిందంట. ఆ ప్రారంభ కర్మ పోతే గాని ఆ బోధించడానికి లేదంట. అందుకని ఆయన చేత ప్రారంభ కర్మ ప్రక్షాళనకి ఇది చేయమంటాడు. సో ఇది మనం ఏమనుకుంటాం, కష్టపెట్టారంటే వీళ్ళు చాలా చెడ్డవాళ్ళని. కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఇవాళ చెప్పారు కదా గోపాలకృష్ణ గారు అని, ఆయన మీరే కాదు పార్వతి కుమార్ గారు తిట్టివారు, అనంతకృష్ణ గారు తిడతారు అని అన్నారు. అనంతకృష్ణ గారు అంటే కృష్ణమాచారి గారు అబ్బాయి. అంటే నేను ఆయన వచ్చినప్పుడల్లా ఏంటండి ఇటువంటి కాల్లో రాడుంది, 70 ఏళ్ళు ఆయన ఇటువంటి తిరుగుతూ ఉంటే అలా ఎందుకు తిరుగుతారో కూర్చోండి అని దాన్ని అంటే, అలాగా తిట్టేవారు కాదు, తిట్టు కాదమ్మా అది అన్నారు. కానీ ఆ టైంకి అవి తిట్టలాగే ఉంటాయి. అయితే ఎవళ్ళైనా సరే మన శ్రేయస్సు కోరే వాళ్ళే మనలో లోపాలు చెప్తారు. కోపంలో ఎవరైనా చెప్పారనుకోండి, అది మన మంచికే. దాన్ని కూడా మనం పాజిటివ్గా వాడుకోవచ్చు. నేను ఇప్పుడు అలాగే తీసుకుంటాను. ఎవరైనా కోపంలో విమర్శించారనుకోండి, ఆ మాటల్లో సత్యం ఉందా అని చూడాలి ముందు. సత్యం ఉందనుకోండి, ఆ గుణాన్ని పోగొట్టుకోవాలి. సత్యం లేదనుకోండి, ఓకే, అప్పుడు మనం ఎవరి మీద అరవక్కర్లేదు కదా. అలా అందుకని అవుట్ సైడ్ వెళ్ళడం, బయట ఎక్కడో నా కర్మ పరిపక్వం అయిపోతుందని టెంప్టేషన్ దివ్యజ్ఞానికి ఉండవు. కర్మ ఫలితమే మనకు వస్తుంది, మన కర్మ కాంతి మనకి రాదు. అర్థమైందా ఈ పాయింట్ మీకు? మనది కాని కర్మ మనకి పక్కనే ఉన్నా మనకి ఏది రాదు. మన కర్మ ఎంతమంది ఉన్నా మనం భరించాల్సిందే. అది ఎక్కడికి వెళ్ళినా ఏ గురువు తీసిలేడు. తీయగలిగే సమర్థత ఉన్నవాడు కూడా తీయడు, ఎందుకంటే ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళరు. ఇదో పాయింట్. 2, భగవంతుడు అవుట్ సైడ్ కాదు, ఇన్సైడే ఉన్నాడు అనే సత్యం ఒకటి తెలుస్తుందా లేదా? ఎందుకంటే మీకు ఏ కార్యక్రమాలు నేను చెప్పట్లే,
మీరు ఇలా వెళ్ళి అలా పూజలు చేయండి, ఇవి చేయండి, అవి చేయండి, ఎక్కడా కదా. నేనేంటి థియాసఫీ మనకు చెప్పట్లే. థియాసఫీ ఏం చెప్తోంది? నిన్ను నువ్వు తెలుసుకో, అంతర్ముఖమై నిన్ను నువ్వు తెలుసుకో. ఏమిటండి నన్ను నేను తెలుసుకోవడం? నాలో ఏ లక్షణాలు ఉన్నాయి, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, కోపం ఎవరైనా చూపిస్తే నాలో ఏ రకమైన చలనాలు వస్తున్నాయి, పొగిడితే నేను ఎలాగైపోతున్నాను, ఇవన్నీ మనం తెలుసుకోవాలి మన కోసం. అప్పుడే ఆ వ్యక్తి పరిపూర్ణమైన స్థితికి వస్తాడు. అలా చేస్తూ ఉంటే మనస్సు నిశ్చలం చేయడం వస్తుంది. మనస్సు పవిత్రమైతేనే నిశ్చలం అవుతుంది. సో ఇది చాలా హయ్యర్ సాధన. అక్కడ విగ్రహాల్లో 4 పువ్వులు విసిరియడం పూజ, పుణ్యం వచ్చేస్తుంది ఏమండి. ఆయన సృష్టించిన పువ్వులు ఆయన మీదకి విసిరిస్తే పుణ్యము ఇంకా ఏదో స్వర్గలోకాలు వచ్చేస్తాయా? అంతేనా కాదా? మన భావనది మన కోసం మనం తెలుసుకోవడం. అదే యాంథ్రపోజెనసిస్ అని సీక్రెట్ డాక్టరీన్ లో మేడం బ్లవెట్స్కి మానవుడు పరిణామం, ప్రకృతి పరిణామం రాసేది. సో ఇది మనం చెప్పేది చాలా హయ్యర్ జ్ఞానం. అందరిలాగా కేజీ క్లాస్ జ్ఞానం వెళ్ళి అక్కడ కోవిలికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి రామ 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 అన్నారు. మా నాన్నగారు అడిగేవారు, ఆ భగవంతుడు చెవుడా, వీళ్ళు ఎందుకేంత గట్టిగా అరుస్తున్నారు అనేవారు. అంటే భజనల్లో గట్టిగా అరుస్తారు కదా. అంటే మా నాన్నగారు మాకు ఆలోచింపు చేశారు. అక్కడ అరవడం కాదు, హృదయంతో మనం భజన చేయాలి కదా. రామా రామా అని అరిచిస్తే లాభం ఏంటి? రాముడు పాపం ఎక్కడే ఉన్నాడు. మన హృదయం గాని మన పిలిస్తే ఆయన తప్పకుండా వస్తాడు. కానీ మనం గట్టిగా అరుస్తాం. అలా వాళ్ళందరూ వింటున్నారా లేదా? వాడు గట్టిగా అరిచాడు, నేను గట్టిగా అరిచి, వాడి పాట బాగుందా, నా పాట బాగుందా, ఇదేమిటండి? అసలు విషయం మర్చిపోతున్నాం. కొంగ జపం అయిపోతుంది మన పని. అలా సత్సంగానికి వెళ్ళాను, ఏంటి లాభం? అహం పోయిందా? లేదు. ప్రేమ పెరిగిందా? లేదు. ఎక్కడ తీసిన కొంగలి అక్కడే. 30 ఏళ్ళే సత్సంగాలకు వెళ్తాం, కానీ మనం మారం. కానీ థియోసఫీ అలాంటివి భేషజమైన పని చెప్పదు. అందుకే చూడండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా సింపుల్ గా ఉంటూ ఉంటారు. థియోసాఫికల్ సొసైటీ మీరు ఎప్పుడైనా కన్వెన్షన్ కి వాటికి అటెండ్ అవ్వడం నేర్చుకోండి. అవ్వాలి అని పెట్టుకుంటే కదా ఇంటర్నేషనల్ కన్వెన్షన్, అలాగే స్టడీ క్లాసెస్ ఇలాంటివి అటెండ్ అవుతూ ఉంటే మనకు అర్థం అవుతుంది. ఎంత గొప్ప వాళ్ళైనా ఎంతో సామాన్యంగా ఉంటారు. ఎన్నో మహత్తరమైన పనులు చేసి వాళ్ళు ఏ భేషజం లేకుండా ఉంటారు. అవన్నీ మనం నేర్చుకోండి. అంతేనా కాదు? ఇవన్నీ బయట కాదు భగవంతుడు. ఎన్ని గోపురాలకు వెళ్ళినా, గుళ్ళకి వెళ్ళినా, ఓని థియోసఫీ చెప్పిందా అంటే మహాత్ములు అందరూ చెప్తున్నారు. శుష్క వేదాంత తమో భాస్కరంలో మలయాళ స్వామి చెప్పారు, అవతల సౌరీస్ గారు, యోగానంద గారు, ఇలాంటి మహాత్ములు అందరూ అదే చెప్పేవారు. గుడిలు గోపురాల్లో భగవంతుడి కోసం మనం వెళ్ళక్కర్లేదు, మన హృదయంలో ఉన్నవాడు భగవంతుడు. అందుకే సత్సాంగత్యం చాలా సహాయం. ఒక సత్పురుష సాంగత్యం వల్ల మనం ఎన్నో మలినాలు, ఎన్నో జన్మల కర్మల్ని, అంటే వాసనా బలం తగ్గించిపోతుంది. చెడు శ్వాసలు, అజ్ఞానం కూడా చాలా తగ్గిపోతుంది, మూర్ఖత్వాలు తగ్గిపోతాయి, భేషజం, మిథ్యాహంకారాలు చాలా తగ్గిపోతాయి. అందుకోసమే ఇక్కడ థియోసాఫికల్ మీటింగ్ అంటే ఇది ఒక సత్సంగం. ఇలాంటి వాటికి రావడం వల్ల వారం అంతా మన మీద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే హిడెన్ సైడ్ ఆఫ్ లార్జ్ మీటింగ్స్ అని లెడ్బీటర్ గారికి మహాత్ములు చెప్పిన విషయాలు రాశారు. ఒక లార్జ్ మీటింగ్ లో కనబడే వాళ్ళకంటే కనబడని వాళ్ళు ఎక్కువ నంబర్లో ఉంటారు. అంటే మీరు అందరూ 10 మందో 20 మందో వచ్చారనుకోండి, వాళ్ళు 200 పైన ఉంటారు. మహాత్ములు ఆ టైంకి వచ్చి కూర్చుంటారు. అందుకే టైం అంటే టైం అని. సాధారణంగా సీనియర్ థియోసఫిస్టులు అందరూ ఎవరి కోసం వెయిట్ చేయరు. టైం అంటే టైం మొదలెట్టిస్తారు. ఎందుకంటే అన్సీన్ గా ఉన్న వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటారు ఇక్కడ. అందుకే టైంకి చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. అంత స్వార్థ కర్మలు కొంచెం పోస్ట్ పోన్ చేస్తే నష్టం లేదు కదండి. సరే మీకు ఒకటి చెప్పండి, మీరు వచ్చినప్పుడు నేను మిగతా కర్మలన్నీ పట్టుకుని వేలాడుతున్నాను అంటే మీకేంటండి పని పాటు ఉండదు, మాకంటే చాలా ఇంపార్టెంట్ కర్మలండి అంటారా? ఎవరి కర్మలు వాళ్ళకి అలాగే ఉంటుంది. అలా కాదు, అన్ని పనులు మానుకుని మీరు వినడానికి వచ్చినప్పుడు నేను నా పనులు వదలలేనా అని నేను ఆలోచిస్తాను. అది ఎంత ఇంపార్టెంట్ అయినా. రమణకు తెలుసు, ఎల్లుండి నాకు ఎగ్జామ్ అనగా తను వచ్చాడు. ఎందుకు నేను అనుకుంటాను తనకు తెలిసి రాలే కదా భగవంతుడు పరీక్ష అనుకున్నాను. ఆ రోజు తనతో అంతసేపు మాట్లాడాను. 5-6 గంటలు కూర్చున్నాడు కదా, 5-6 గంటలు మాట్లాడాను. నాకు లోపల సంస్కృతం చాలా చదవాల్సి ఉంది. పోనీ అని పంపించేసాక చదివే మూడు రాకపోతే
దైవం ఇచ్చినదే రైట్ మొదటిది, దాన్ని నేను పాటిస్తాను. ఆ తర్వాత చదువుకోవడం అని. అంతేగాని నాకు వంట చేయాలండి, నేను ఈ పని చేయాలండి అంటే మీరు ఎందుకుంటారు? వెళ్ళిపోతారు, ఎవరు ఉండరు కదా. అంటే మనం ఏంటంటే ఇప్పుడు మీకెంత ఇంపార్టెంట్ పనులు ఉంటాయో మాకు అంత ఇంపార్టెంట్ ఉంటాయి కదా. కానీ మనం ఇక్కడ అందరం ఎందుకు వదులుతున్నాం? ఒక ఉన్నతమైన జ్ఞానాన్ని మనం తెలుసుకుని మన జీవితంలో తీసుకురావడానికి. పని లేక మనం ఏం రావట్లేదు. అదే నిన్న నేను వాళ్ళకి చెప్పాను ఏలూరులో. ఎందుకు పిల్లలు థియోసాఫికల్ సొసైటీలో చేరట్లేదు నా దగ్గర అనుకోండి. నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో నన్ను ఉంచితే నేనేం చెప్పానంటే, పెద్దలు టైం పాస్కి వెళ్తారు దివ్యజ్ఞాన సమాజానికి, వెళ్ళాక వెళ్ళక ముందు వాళ్ళ బిహేవియర్లో మార్పు రాకపోతే పిల్లలు ఎందుకు చేస్తారండి? అవునా? ఏదో మాకు తోచక వెళ్దాం అంటారు పెద్దవాళ్ళు. మాకు కాదు, వెళ్ళిన తర్వాత మనలో బిహేవియర్లో మార్పు వస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ శివ అబ్బాయికి ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది? శివ లో ఇది చూసి తనకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక చిన్న మాటలో కూడా ఏదో చెప్పాడు కదా. అంటే మా తండ్రి అలా, అంటే అది అక్కడ తను కూడా నేర్చుకోవాలన్న మనసులో ఉన్నాడు. అదొక పెద్ద పాయింట్. వయసుతో సంబంధం లేదు. నేను కూడా యాక్చువల్గా తనకు షై నేచర్, కానీ కొన్నాళ్లలో ఇప్పుడు షై పోయింది. అంతేనా కదా జయంత్? ఇప్పుడు ఆల్మోస్ట్ నీ షై తగ్గిపోయింది కదా. అంటే అన్నిటిలోని తను పనిగా అంతా ఫీల్ అవుతున్నాడు. తర్వాత ఏదైనా ఒక విషయం అడగాలంటే నిర్మోహమాటంగా వచ్చి అడుగుతున్నాడు. అడిగింది కూడా మీరు ఎవరు విన్నారా? తను అడిగినవి కూడా చాలా కరెక్ట్ వేలో తనకి రియల్ గా అనిపించిన డౌట్స్ అడుగుతాడు. అది నాకు ఎంతో నచ్చుతుంది. ఎందుకంటే మనం ఫీల్ అయినవే మనం అడగాలి. వాళ్ళ డౌట్లు వీళ్ళ డౌట్లు కాదు. మన మైండ్ లో ఉన్న డౌట్స్ మనం అడిగితే మనని మనం ఉద్ధరించుకోగలం. అలాగనమాట. అలాగా మన లైఫ్ లో ఇప్పుడు మాకు అలా దొరకలే. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఒక లెక్క రాలేదనుకోండి చెప్పేవాళ్ళు లేరు. ఈ కాలంలో ట్యూషన్లు లేవు. ఆ ట్యూషన్లు చదవడం అంటే మాకు చిన్నతనం కూడా. ఎందుకంటే చదువు రాని వాళ్ళే ట్యూషన్లు చదువుతారని మాకు అభిప్రాయం. ఆ కాలంలో బాగా చదువుకున్న వాళ్ళు ట్యూషన్లు చదివేవారు కాదు. ఆ తర్వాత అలా ఇలాంటి విషయాల్లో అంతకంటే అంటే మా ఇంట్లో ఇలాంటివి గట్టిగా మాట్లాడడానికి లేదు. సో నా డౌట్ నేనే క్లియర్ చేసుకోవాల్సి వచ్చేది. మనం ఎక్కువ దాని మీద మననం నిధిధ్యాసనం చేస్తే డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. ఆ విధంగా థియోసఫీ మనకి ఇంద్రియ నిగ్రహం నేర్పించింది, మనో నిగ్రహం నేర్పిస్తుంది. నెక్స్ట్ టైంలో ఎప్పుడైతే ఇంద్రియ మనో నిగ్రహాలు ఉంటాయో సమయస్ఫూర్తి వస్తుంది. ఏ సమయానికి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏం మాట మాట్లాడాలి. అంతేనా? అవసరం లేని అన్ని సోదులు చెప్పుకుంటూ నా కోసం నేను చెప్పుకుంటూ కూర్చున్నాను అనుకోండి. మీరు వచ్చింది దేనికో ఒక విషయం అడుగుదాం, ఎందుకు వచ్చామని అడగకుండా నేను ఎప్పుడు నా సోది చెప్పుకుంటే అక్కడికి వెళ్తే బోర్ అండి, ఎప్పుడు ఆవిడ సోది చెప్పుకుంటుంది అంటారా లేదా? అనుకుంటారు. అంటారు కాదు, అనుకుంటారు. కనుక మీరు అనుకుంటారని కాదు, ఏ పాయింట్ మీద మీరు వచ్చారో అది తెలుసుకుని వెళ్తే మీకు తృప్తి ఉంటుంది. ఆ విధంగా థియాసఫీ మనకి ఎన్ని విషయాలంటే సైన్స్ తోటి జోడిస్తుంది. మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సైన్స్ తో జోడిస్తుంది. ఇంకోటి ఏంటి? మతం, తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, తర్వాత మూడోది విజ్ఞాన శాస్త్రం. ఈ మూడింటి సమన్వయం. ఇంకా థియోసాఫికల్ సొసైటీలోకి వచ్చాక మనం ఏంటో కొన్ని మూర్ఖత్వాలు తగ్గిపోతున్నాయా లేదా? అంతకుముందు మూఢాచారాలు ఎక్కువగా ఉండేవి. మనం అందరం గొర్రెల్లాగా, వాళ్ళందరూ వెళ్తున్నారు మనం వెళ్ళిపోవాలి, అదే ఏంటైపోతుందో. ఆ గొర్రెల మైండ్ తగ్గుతూ ఉంటుంది. మనిషికి ఆలోచన పరుడు అవుతాడు. అంతేనా కదా? ఇప్పుడు ఆ అబ్బాయి నేను ఎందుకు మెచ్చుకుంటున్నాను, ఆలోచన పరుడుగా క్వశ్చన్లు అడుగుతాడు. తను ఫీల్ అయ్యి మదనం చేసి అడుగుతున్నాడు. సో అది అలాంటి తత్వం పెరుగుతుంది మనకి థియోసఫికల్ సొసైటీలో. రెండవది, నేను బాడీని అనే దాన్ని మర్చిపోయి అనుకుంటాం, కానీ బాడీ నేను కాను అన్నది ఒకటి తెలుస్తుంది కదా. ఇది నా పనిముట్టు. అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ లో కూడా చెప్పాడు, ఇది నీ చేతిలో గుర్రం లాంటి, దాన్ని తిండి పెట్టి రెస్ట్ ఇయ్యి, దాని చేతి పని చేయించుకో అంతే. ఆ బాడీని ఏదైనా అంటే నేను కష్టం అనడం అంత, అది ఏంటంటే ఎలిమెంటరీ నాలెడ్జ్. అంటే ఆ స్థితి నుంచి ముందుకు రావాలి మనం. బాడీ నా పనిముట్టు, బాగుందన్నా బాగోలేదన్నా నాకు సంబంధం లేదు. ఆ పనిముట్టుతో పని చేయించుకోవాలి, పర్ఫెక్ట్ పని చేయాలి. కౌశలమైన పని, యోగ కర్మ సుకౌశలం. కౌశలమైన పని చేయడమే యోగం. పని ఎలా చేయాలి? సుకౌశలం, మామూలుగా కౌశలం కాదు, సు కూడా పెట్టే. సు అంటే అతి చక్కగా కౌశలంగా చేయాలి మనం. సో ఇవన్నీ మనం ఇంకా చాలా విషయాలు. మతం నాదే ఎక్కువ అని ఎప్పుడు విర్రవీగకూడదు. నా అభిప్రాయమే రైట్ అని అనుకోకూడదు. అందరి అభిప్రాయాల్లో ఉన్న గొప్పతనం చూడగలగాలి. మతము అంటే ఇక్కడ అభిప్రాయం.
కదా. ముస్లిమ్స్కి ఒక అభిప్రాయం. సో ఇదే కాదు, నా అభిప్రాయం నాకు ఎలా ముఖ్యం, వాళ్ళది వాళ్ళకి ముఖ్యమే. మనం వాళ్ళని అభిప్రాయాన్ని గౌరవిస్తే వాళ్ళు మన అభిప్రాయాన్ని గౌరవిస్తారు. ఈ విధంగా ఇలాంటి ఎన్నో విషయాలు మనకు థియాసఫీ నేర్పుతుందా లేదా? తర్వాత ఇదే కాదు, ఒక తత్వం ఉంది. ఈ చరాచర జగత్ అంతటిని అదొకటి నడిపిస్తుంది. ఎన్నోసార్లు చెప్తున్నానా లేదని. అది నేనై ఉన్నాను, ఇంత చిన్న శరీరం కాను నేను అని ప్రతినిత్యం గుర్తు చేసుకోవచ్చు కదా. పొద్దున్న లేవగానే ఐఎమ్ నాట్ ద బాడీ, నేను అనంతమైన శక్తి స్వరూపుడు అని గుర్తు చేసుకోవడానికి తప్పేంటి? అది యథార్థం. సో ఇలాంటి మహత్తర విషయాలన్నింటినీ మనకి దివ్య జ్ఞానం అందిస్తుందా? ఇంకేమైనా చెప్తారా? సరేండి రావు. అందులో అహం పోతుంది. ఇప్పుడు నారాయణ అంటూ ఉంటాడు అన్ని నా మంచికే అని. అది రైటే, అన్నీ కూడా మన మంచికే జరుగుతాయి, కానీ మనకు తెలియదు. అది మనని ఉన్నత స్థాయికి తేడానికి ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతాయి, కానీ మనం వేరే బుద్ధి వేరే తెలివి వల్ల వేరేగా చూస్తున్నాం. సో అలాంటి డొంక తిరుగుడు తెలివితేటలు వదిలేయాలి. ఆ సరెండర్లు అవన్నీ వస్తాయి. సర్వ సమర్పణ అన్ని పరమాత్ముడు అనుగ్రహంతో జరుగుతున్నాయి. ఇంకా శివ చెలాగా తను అన్నాడు, తను ఎక్కడ అరబ్ కంట్రీస్ లో ఉండగా పిల్లవాడు పైనుంచి పడిపోయి నా 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 కొడుకేంటి అనే వైరాగ్యం, అది చాలా అవసరం. వైరాగ్యం లేకపోతే ఆధ్యాత్మిక విద్య రాదు అని నిష్కర్షగా మలయాళ స్వామి గారు చెప్తున్నారు. ఆయన మలయాళ స్వామి అంటే మనం చదువుతున్నాం కదా ఇప్పుడు. అతనే కాదు, అన్నింటిలోని వైరాగ్యం అవసరమే. ఆ వైరాగ్యం పెద్ద సంపద అన్నట్టు. సో వైరాగ్యం అన్నది ఆధ్యాత్మిక విద్యకి పునాది. వైరాగ్యం రాకపోతే ఎన్ని సంవత్సరాలైనా చనిపోయే స్థితి వరకు మనకేమి జ్ఞానబోధ జరగదు. ఇలాంటివన్నీ మనం దివ్యజ్ఞాన సమాజంలో నిత్య జీవితంలో దివ్యజ్ఞానం అంటే సాటి మనిషి నాలాంటి వాడే, నాకే ఎన్నో తప్పులు ఉన్నప్పుడు ఇంత ఒక దీక్ష కంకణం కట్టుకున్న వాళ్ళకెందుకు ఉంటాయి అని మళ్ళీ క్షమాభావంతో చూడగలగాలి. అందరినీ మనం ఒక క్షమతో చూడగలగడం, అది కూడా మనకి థియాసఫీలో నుంచి వస్తుంది. అంతేనా కదా నారాయణ గారు? ఇంకా కృతజ్ఞతాభావం. కృతజ్ఞతారహితమైనంత తప్పు మేము చెయ్యమన్నారు మహాత్ములు. అది చాలా పెద్ద తప్పు. ఏ మాత్రం ఎంత నేర్చుకున్నా వాళ్ళకి కృతజ్ఞులుగా ఉంటాడు. వాళ్ళ కోసం కాదు, మన కోసం. ఆ కృతజ్ఞులుగా ఉండడం వల్ల మనం ఉన్నత స్థాయికి వెళ్తాం. ఇలాంటి ఎన్నో మనం ఇలాగ సింపుల్ భాషలో చెప్పాలంటే చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. కర్మ, నా కర్మను ఎవ్వరూ తప్పించలేరు. నేను బాగా ఉండాలంటే మంచి కర్మ చేయాలి, అంతే. నేను మంచి కర్మ చేస్తే ఫలితాన్ని నా నుంచి ఎవరు తప్పించలేరు. ఇప్పుడు డ్యూటీ సరిగ్గా చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, నన్ను అందరూ ఏమిటనుకునేవారు, ఎలాగోలాగా గడవని పడగొట్టేయాలనుకునేవారు. కానీ మన డ్యూటీ మనం కరెక్ట్ గా చేసుకుంటే ఎవరు పడగొట్టలేకపోయారు. మీకు అర్థమైందా? ఎక్కడ చేసినా జలసి అన్నది ఉంటూనే ఉంటుంది ప్రపంచంలో అందరికీ. కానీ మనం పర్ఫెక్ట్ వర్క్ చేసుకుంటే ఏ ఈవిల్ ఫోర్స్ మనవి పనిచేయదు. మన కర్తవ్యం మనం కరెక్ట్ గా చేసుకుని వెళ్ళిపోయాం అనుకోండి, చేసుకుంటూ అహంకారంతో కాదు, మనం ముందుకెళ్తూ 10 మందికి సహాయం చేస్తూనే ఉంటాడు. సేవ అన్నది చాలా ముఖ్యం. స్టూడెంట్ గా ఉన్నప్పుడు అవసరం, ఉద్యోగంలో అవసరం, ఇంట్లోని అవసరం. ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది, 1-2 చిన్న మంచి పనులు చేస్తే ఆ తల్లికి అనిపిస్తుంది కదా, నేను ఇంత కష్టపడి గాడిదలా పనిచేస్తున్నాను, నా కొడుకు నా కోసం ఆలోచిస్తున్నాను, నా కూతురు నా కోసం ఆలోచిస్తున్నారు, వాళ్ళ హృదయంలో ఒక ఆనందం వస్తుంది కదా. అలా. సో ఇలాగే ఎక్కడికి వెళ్ళినా మనం సేవ చేస్తాం. వాళ్ళ చేత సేవ చేయించుకోవడానికి ఇష్టం ఉండదు. నేను ఏం హెల్ప్ చేయను అని ఆలోచిస్తాం. ఇంత చిన్న పిల్లల నుంచి అది అలవాటు అవుతుంది. అందుకోసమే మనం పిల్లల్ని కూడా చేర్చుకోవడానికి కారణం. అందుకని చిన్న పిల్లల నుంచి వచ్చినప్పుడు పెద్ద అయ్యాక ఇంకా ఎక్కువ వస్తుంది కదా. సో ఇలాగ థియాసఫీ చిన్న చిన్న విషయాలలో జాగ్రత్తగా ఉండాలని చెప్తారు మాస్టర్. ఎందుకంటే ఇక్కడ చిన్న విషయం పెద్ద విషయం లేవు. ఆ చిన్న విషయాలే పెద్ద విషయాలుగా పరిణతి చెందుతాయి. మనం వాటిని విడదీస్తున్నాం. అన్ని విషయాలు పెద్ద విషయాలే. ఈరోజు నేను ఈశ్వర్ని ఏమైనా అన్నానా? ఎందుకు? తన కీర్తన తీసుకుంటున్నాడు. అది దానివల్ల మన గౌరవం పోయిందా? గౌరవం పెరుగుతుంది. అర్థమైందా? ఎందుకంటే ఆ లక్షణానికి గౌరవం ఇస్తాం. అలాగా
అందరం కూడా మనం ప్రతి విషయంలో ఇప్పుడు ఇవాళ ఈశ్వరికి చెప్పింది రేపు మన వరకు వచ్చినప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇలా అన్ని విషయాల్లో ఇంకొకరికి చెప్పిన బోధ మనం దాన్ని నా వరకు నాలో ఆ బలహీనత ఉందా, నేను మొన్న ఎవరికో చెప్తూ ఉంటే నారాయణ నాకుందా ఆ లక్షణం అని చూసుకుంటున్నానండి అన్నాడు. ఏ లక్షణం అని? ఈశ్వర్ని దెబ్బలాడుతున్నాడు. ఇప్పుడు నారాయణ రాత్రి 11 గంటల వరకు ఉండిపోయారు. నాకు కూడా ఈ లక్షణం ఉందా అని చూసుకుంటున్నాను అన్నాడు. అది నాకు నచ్చింది. నిజమే కదా, ముందు ఈశ్వర్ని అంటున్నారు మన ఆనందం నుంచి వచ్చాను కాకుండా ఆ లక్షణం నాకు ఎక్కడైనా ఉందా అని చూసుకున్నాను అంటే నాకు చాలా ఆనందం కలిగింది. నిజంగా మనం చూడాలండి, ఇంకొకరిలో ఉన్నవి మనలో కూడా ఉంటాయి. మనందరం దే ఆర్ అవర్ బ్రదర్ అని. ఒకనాడు మనం కూడా తప్పులు చేసి మీదకి వచ్చాం. వాళ్ళని మనం వెలివేసి చూడక్కర్లే. ఇవాళ కొంచెం మీదకి వచ్చినంత మాత్రంలో వాళ్ళలా లేమా? ఉన్నాయి. ఒకనాడు చిన్నపిల్లల్లా పడుతూ లేస్తూనే మనం నడక నేర్చుకున్నాం. అలాగే ఈ లక్షణాలు కూడా. అందుకని ఇలాంటి లక్షణాలు, నాకు ఏదైనా లోపం ఉంటే ఎదుటివాడికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నానా, అదే నాకు ముఖ్యమా, లేకపోతే ఎదుటివాడి యొక్క క్షేమ ముఖ్యమా అని మనం ప్రశ్నించుకోవాలి. ఆ స్థితికి ఎదగాలి. ఎప్పుడు ఎదుటివాడు నన్ను పొగడాలంటే వాడికి బానిస అయిపోయింది. అంతేనా? ఎందుకు పొగడాలి? వాడు పొగిడితే మనకేంటి అంటే వాడి పొగడతలకి మనం బానిస అయిపోతున్నాం. మనం మాస్టర్లా జీవించట్లేదు. లివ్ లైక్ ఏ మాస్టర్ అంటారు ఎవరు? వివేకానంద. ఎప్పుడు పొగడతలు ఆశించినామంటే వీఆర్ స్లేవ్స్, బానిసలైపోయాం పొగడతలకి. సో మనం పొగడతలు ఆశించకుండా రైట్ వర్క్ చేసుకుని వెళ్ళిపోతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకు ఒక రకమైన ఆధ్యాత్మిక బలం వస్తుంది. పొగడ్తలను ఆశించకండి. అది చూసి ఈ ఈ మనిషి పొగడ్తలకి వశం అయిపోతాడని దుష్టభావం ఉన్నవాళ్ళు మొహం ముందు పొగుడుతూ ఉంటారు. తెలుసా మీకు ఆ విషయం? వీళ్ళని ఈ రిమోట్ అంటే మీ రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతుల్లో పెట్టారు. వాళ్ళు పొగిడితే మీరు తైతక్కలాడుతున్నారు. అంతేనా కదా? మన రిమోట్ మన దగ్గర లేదు, పొగడే వాడి చేతుల్లో ఉంది. ఎప్పుడైతే మనం పొగడ్తలను పట్టించుకోమో మన రిమోట్ మన దగ్గర ఉంటుంది. సో మన కంట్రోల్ మన దగ్గర ఉంది. నేను ఆనందించాలా, దుఃఖపడాలా, ఆ కంట్రోల్ మన దగ్గర ఉంచుకోవాలండి, ఇంకోళ్ళ చేతుల్లో పెట్టకూడదు. పొగిడితే పొంగిపోతే ఏముంది? నిజంగా ఆ లక్షణాలు నాలో ఉన్నాయా అని చూసుకోవాలి. లేకపోతే నాకు ఆనందంగా ఉంది కనుక ఆ స్థితికి నేను ఎదగాలని సిన్సియర్గా ఉండాలి. అందుకే కృష్ణమూర్తి గారు ఎంత సిన్సియారిటీ ఉంటే అంత మీదకి వెళ్తారని. దాని షిర్డీ బాబా ఏం చెప్పారు? ఎంత శ్రద్ధ భక్తి ఉంటే అంత మీదకి వెళ్తారని. సిన్సియారిటీ అనమాట. చాలా డీప్ సిన్సియారిటీ ఉన్న వాళ్ళు వేగంగా పైకి వచ్చిస్తారు. అదొక్కటే సీక్రెట్. సిన్సియారిటీ అంతు లేదు. అర్థమైందా సిన్సియారిటీ అన్న పదం? అంత నిజాయితీతో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ దగ్గర కాదండి, వాళ్ళ ఇంప్రెషన్ కాదు, నిజాయితీగా ఉండడం కోసమే. అప్పుడు మనం చాలా ఉన్నత స్థాయి. ఎవ్వరు మనకేం చెప్పక్కర్లేదు, మనలోంచి జ్ఞానం రివీల్ అవుతూ ఉంటుంది. సో ఇంకేమైనా మీరు పాయింట్స్ చెప్తే చెప్పండి.